ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ముదిరాజులు మరి కాజీపూర్ ముదిరాజులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మరి మన ముదిరాజుల సమస్యలపైన మనం విజయం సాధిస్తామని మన ఉదాహరణగా కాజీపూర్ గ్రామస్తులను తీసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖ సంబంధించిన మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మత్స్యకారులకు మనకు సంబంధించినటువంటి చేపల వృత్తిని కాదని గ్రామస్తులందరూ గ్రామానికే చెరువు అని అన్ననాడు మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక ఐక్యమత్యంతో ఉండి కులమే బలంగా ఉండి ఎందరు ఎన్ని మాటలు చెప్పినా విడిపోకుండా మరి సమిష్టిగా ఉండి ఈనాడు విజయాన్ని సాధించినందుకు గాను తెలంగాణ ముదిరాజు హక్కుల సాధన సమితి మరి సభ్యులకు సన్మాన కార్యక్రమం చేశారు. ఎందుకు అనంటే మరి నాటి నుంచి నేటి వరకు అండగా తెలంగాణ ముదిరాజు హక్కుల సాధన సమితి వెంబటే ఉండి వాళ్ళ సమస్యలను వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా వాళ్ళ వెంట ఉంటూ మరి సొసైటీ అయ్యేంత వరకు కృషి చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏ ముదిరాజుకు అన్యాయం జరిగినా మరి తెలంగాణ ముదిరాజు హక్కుల సాధన సమితి వాళ్ళ పక్షాన నిలబడుతుంది. వాళ్ళ పక్షాన నిలబడమే కాకుండా ప్రభుత్వంతో కూడా మరి కొట్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అంతేకాకుండా ముఖ్యంగా అసలు కాజీపూర్ గ్రామస్తులు మరి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయినారు కాబట్టి మరి ఎక్కడ కూడా విద్వేషపూరితమైనటువంటి దూషణలు చేయకుండా చట్టాన్ని న్యాయాన్ని నమ్మిరు కాబట్టి ఈరోజు మనం అక్కడ కేసు గెలవడం జరిగింది. హైకోర్టులో చూసుకున్నట్లయితే మన తెలంగాణ జాతి ముదిరాజు బిడ్డ మరి డిఎల్ పాండు గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కేసులను వాళ్ళు వాదిస్తూ ముదిరాల పక్షాన నిలబడినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాజీపూర్ ముదిరాజులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.